హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ఫ్రెండ్. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక నవరాత్రుల్లో కళ్యాణం ఉంది కదా, కళ్యాణానికి ప్రిపరేషన్స్ అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి మీకు కూడా చూపిస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా కళ్యాణానికి కానీ ఏవైనా మండపం మేమే ఓన్గా రెడీ చేసుకుంటాము అని చెప్పేసి. సో ఆ రోజు వచ్చేసింది. ఇదిగోండి సాటర్డే కళ్యాణం, ఫ్రైడే ఇలాగ పువ్వులు అయితే తెప్పించుకున్నాము ఆనందపురం నుంచి. ఇదిగోండి బంతి పువ్వులు, ఎల్లో కలర్వి, ఆరెంజ్ కలర్వి అలాగనమాట. మార్నింగ్ సెషన్ అంతా కూడా పోల్జళ్ళు కుట్టేసాం అమ్మవార్లకి. ఆ పోల్జళ్ళ వీడియో మీకు చూపించాను. ఇది నెక్స్ట్ దాని తర్వాత అనమాట, దాని కంటిన్యూషన్. ఇదిగోండి పువ్వులు గుచ్చుతున్నాం. వీడు చూడండి పొడ్డోడు అటు ఇటు ఇటు అటు పరిగెత్తుతా ఉన్నాడు. వాళ్ళ అమ్మ పువ్వులు గుచ్చుతా ఉంటే ఆడెక్కడికి సూది గుచ్చుకుంటుందో అని భయం వేస్తుంది. తర్వాత వాళ్ళ మమ్మీని గుచ్చనివ్వలేదండి. ఆ బుడ్డోడిని ఇంటికి ఇచ్చి పంపించేసాము. సో ఇదిగోండి పువ్వులు అయితే ఇలా గుచ్చేసాం అనమాట. మొత్తం 50 kgs బంతి పువ్వులు, ఎల్లో అయితే ఆరెంజ్ అయితే. అలా యాక్చువల్గా మేము ఆనందపురంలో కుట్టీలు అంటారు, కుట్టినవి దండలు ఉంటాయి, అలాంటివి తెచ్చుకునేవాళ్ళం ఎవ్రీ ఇయర్. ఒకే సైజులో ఫ్లవర్స్ ఉండేవి, చక్కగా బాగుంటాయి, కలరు బాగుంటాయి. ఓకే, ఇప్పుడు కూడా కలర్ అయితే చాలా బాగా వచ్చాయి ఈసారి పువ్వులు. కాకపోతే ఏంటంటే ఒకే సైజులో ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి గ్రేడింగ్ చేసుకోవాల్సిన కొంచెం టైము పట్టింది మనకి. సో అవేంటనుకోండి, ఇవి అంతా ఒకే సైజు కాబట్టి ఈక్వల్గా ఒక దగ్గర ఎక్కువ చిన్న పువ్వు, ఒక దగ్గర లావు పువ్వు లేకుండా ఉండేది. సో దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి సాయంత్రం తరంబ్రాలు బియ్యం కలపడానికి పిలిచారు. ఇదిగోండి తరంబ్రాలు బియ్యం కలపడానికి అందరం వెళ్ళాము. బియ్యం కలపడానికి వెళ్తే ఇదిగోండి ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి, అబ్బాయి వాళ్ళ అంటే రత్న గారు, నారాయణరావు గారు కూర్చుంటున్నారు. అబ్బాయి తరపున వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా వీధిలోనే చివరు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం ఇలాగ తరంబ్రాలు బియ్యం కలపడం అనమాట వాళ్ళ ఇంట్లో. అబ్బాయి అంటే వినాయకుడు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కలిపామన్నమాట. ఇదిగోండి బ్లూ శారీ రత్న గారు. అక్కడ టీవీలో మంగళ వాయిద్యాలు అవి పెట్టేసుకొని చక్కగా కలిపాము. ఇంత పసుపు కలర్లో ఎంత షైనింగ్గా ఉన్నాయో తరంబ్రాల బియ్యం. అదేంటో అలా ఆ మంగళ వాయిద్యం పెట్టుకొని ఇంట్లో తరంబ్రాలు కలుపుతుంటే ఆవిడ అంటున్నారు, మా ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ వచ్చేసిందంటే. మరి మీదే పెళ్ళి, మీ ఇంట్లోనే పెళ్ళి, మీ అబ్బాయి వినాయకుడు ప్రస్తుతం మీ కొడుకు అన్నట్టుగా భావించి ఈ కళ్యాణం జరుపుతున్నారు కాబట్టి మీ ఇంట్లో పెళ్ళే ఇది అని మేము కాసేపు మాట్లాడుకున్నాము. అలాగా అదేంటి ఆ టైంలో మబ్బు పట్టింది, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయాయి. అమ్మో టెన్షన్ వచ్చేసింది. అమ్మో రేపు కళ్యాణం ఎలా ఉంటుంది ఏంటి. అప్పటికి సివియర్ అలర్ట్ అని ఫోన్లో సౌండ్స్ వస్తున్నాయి, వర్షం వస్తుంది అని చెప్పేసి. సో ఫాస్ట్గా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ అబ్బాయి ఇంటి దగ్గర, అక్కడ అబ్బాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరదామని ఫిక్స్ అయ్యాం. సో ఈ తరంబ్రాల బియ్యం అంతా కూడా ఆవిడ తెల్ల క్లాత్ని పసుపులో ముంచి ఆరేశారు వాటర్లో. దాంట్లో పెట్టి ముడివేస్తున్నారు అనమాట. ఆ తరంబ్రాల బియ్యంని ముడివేసి ఒక 5గురు కలిసి వేరే స్వామి దగ్గర పెట్టారు. నెక్స్ట్ ఏంటి, అమ్మాయి ఇంటికి వచ్చేసాం. అమ్మాయి అంటే ఇక్కడ హేమ గారు, బ్రహ్మం గారు వాళ్ళు మా ఇంటికి వెనకే వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. వాళ్ళ ఇంటికి మళ్ళీ రత్న గారు వచ్చారు, అబ్బాయి పేరెంట్ అన్నట్టు, వినాయకుడి తరపున కూర్చునేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చాం. చూడండి వాళ్ళ ఇంట్లో ఎన్ని డెకరేటివ్ పీసెస్ ఉన్నాయో, చక్కగా మనీ ప్లాంట్లు ఇవన్నీ కూడా. అందుకే నేను ఒకసారి వాళ్ళ ఇంటిని కూడా తీస్తున్నాను అనమాట. వాళ్ళు అన్నీ సర్దుకుంటున్నారు, ఈలోగా నా పని నేను చేస్తూ ఉన్నాను. సరదాగా మాట్లాడుకుంటున్నారు, కబుర్లు ఆడుకుంటున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఎక్వేరియం ఫిషెస్ చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో, చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద చేపలు. సో ఇక్కడ అబ్బాయి తరపు అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అంటే సిద్ధి బుద్ధి, వినాయకుడి తరపున తరంబ్రాల బియ్యం కలపడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ కూడా ఇదిగోండి ఇలాగా ఎల్లో కలర్ తోటి బాగా కలిపేసి ఇలా పేపర్లో అమ్మవారిని పెట్టారు. వాళ్ళు పూజ గదిలోనే పెట్టుకున్నారు అమ్మవారిని, వాళ్ళ దేవుడు మందిరం అనమాట ఇది. అక్కడ కలిపేసాము. తర్వాత ఇంకొక అమ్మవారి దగ్గరికి, సిద్ధి అయిపోయింది, బుద్ధి దగ్గరికి, రాంబాబు అంకుల్, మైత్రేయ ఆంటీ అంటాం, అక్కడికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే అందరూ కలిసేసి అలాగా కలుపుతూ ఉన్నాం. తరంబ్రాల బియ్యం కలుపుతూ అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా తరంబ్రాల బియ్యం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, జీలకర్ర బెల్లం కొట్టాలి అన్నారు. జీలకర్ర బెల్లం ఏంటి నవే డేస్ అంత మిక్సీ పడుతున్నారు కదా. సో ఆంటీ అన్నారు అలా కాదు, మాది రోల్ ఉంది, ఇలాగ వైట్ క్లాత్ మీద పెట్టి ఇలా కొడదాము అని చెప్పేసి చక్కగా ట్రెడిషనల్గా తను జీలకర్ర బెల్లము అలాగ అందులో వేసి దంచారనమాట. మాకు కూడా చాలా బాగా అనిపించింది.
ఏదో మిక్సీలో వేసామనుకోకుండా ఇలాగా కూడా బాగుంది అని చెప్పేసి ఇలా కూడా చేసాము. ఇదిగోండి జీలకర్ర బెల్లం అలాగ తీసి డబ్బాలో పెడుతూ ఉన్నారు ఆంటీ. ఇదిగోండి అలాగా కళ్యాణానికి కావాలి కదా, సో ఆ తరంబరాలు కలిపినప్పుడే అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అలా క్లియర్ చేశారు. సో ముగ్గురిళ్ళకి వెళ్ళి తరంబరాలు కలిపేసి వచ్చాం. వాట్ నెక్స్ట్ అంటే 7 అయిపోయింది, ఇంకా మనం డెకరేషన్ స్టార్ట్ చేయాలి. అందుకని చెప్పేసి ఇదిగోండి అందరూ కూడా డెకరేషన్ పనుల్లో నిమగ్నమై ఉన్నా అనమాట. అక్కడ వాళ్ళు ఒక టీం అక్కడ చేస్తున్నారు, ఒక టీం ఇక్కడ చేస్తున్నారు. వినాయకుడు మందిరం మండపంలో కొంతమంది, అటు కళ్యాణం స్టేజ్ మీద కొంతమంది చేస్తూ ఉన్నాం అనమాట. చెప్పాను కదా మేము అంతా ఓను, ఎక్కడ ఇలా ఇవ్వము అని చేసి. ఇదిగోండి నరేష్, పవిత్ర వీళ్ళందరూ ఇక్కడ అనమాట. నేను ఇంకా మిగతా కొంతమంది మ్యాన్ పవర్ ఇక్కడ, కొంతమంది అక్కడ అనమాట. తోరణాలు కట్టేవారు, కృష్ణ గారికి తోరణాలు కడుతూ ఉన్నారు, నవ్వుతున్నారు. ఈ ఫ్యాన్లు అవి కళ్యాణంకి తీసుకొచ్చారు. రేపు అంటే కళ్యాణం రోజు భక్తులకి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆ డెకరేషన్ అంతా అవుతుంది. ఓంకారం తీసుకున్నాం మేము. ఆ ఓంకారం షేప్ ఉంది కదా ఫోమ్ కటింగ్, దానికి నేను పవిత్ర ఇలాగా ఫోమ్ కటింగ్ మీద రోజ్ ఫ్లవర్స్ అలా ఎల్లో ఫ్లవర్స్ తోటి గుచ్చుతున్నాం అనమాట. తర్వాత సరోజ కూడా యాడ్ అయింది. అలాగా ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు డెడికేటెడ్గా అలా డెకరేషన్లో ఇన్వాల్వ్ అవ్వబట్టే మా డెకరేషన్ అయితే హైలైట్గా ఉందని చెప్పారు అందరూ కూడా. అంటే అందరూ చేసుకుంటారు, బట్ మా చేతులతో మేము చేసుకున్నాం కదా, అందరూ కాలనీ మెంబర్స్ అందరూ, శ్రీనగర్ ఫ్యామిలీ. సో అది ఇంకా బాగా అనిపించింది, థ్రిల్లింగ్గా కూడా. ఇదిగోండి ఈ ఓంని మనం కళ్యాణం వెనక పెట్టడానికి ఫస్ట్ ఒక డెకరేషన్ అనుకున్నాము. సో అది ఎందుకో సెట్ అవ్వలేదు, ఇదే ఇంకా ఫిక్స్ అయ్యాం. దాని మీద పెడదామని చెప్పి ఫోమ్ కటింగ్ తెచ్చాం. ఇంకా అది అవ్వలేదని ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నారు. పాపం ఇక్కడ చూసారండి, అసలైన కష్టం వేళదే పాపం. బంతి పూలు గుచ్చిన వెంటే కట్టేసాం, కానీ ఇప్పుడు ఆ ఎంటీ బాక్సెస్లో ఇలాగా లిల్లీ పూలు బంచెస్ గుచ్చాలి. ఇదిగోండి మోక్ష, ఇదిగోండి ఇలాగ ఓంకారం చూసారా ఎలా వచ్చిందో, చాలా అద్భుతంగా వచ్చింది. ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ ఇది. మా అందరి కష్టం ఇలా అంత అందంగా కనిపించడానికి అందరూ బ్యాక్ డ్రాప్కి అంత కష్టపడ్డారు. ఇదిగోండి మార్నింగ్ వ్యూ అనమాట. ఇదంతా కూడా ఇలా తోరణము అది కట్టారు. మధ్యలో టేబుల్ ఏమో స్వామివారిని కూర్చోబెట్టి కళ్యాణం చేయించడానికి అలా టేబుల్ వేసి టేబుల్ని కూడా అలా కొంచెంగా డెకరేట్ చేస్తారనమాట. చూడండి ఎంత అందంగా ఉందో మండపం, మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.